ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రద్దయిన భారత్ బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సిరీస్లను తిరిగి నిర్వహిస్తామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే బీసీసీఐతో భేదాలు తలెత్తినప్పటికీ సెప్టెంబర్లో 3 టీ20లు 3 వన్డేల సిరీస్లకు ఆతిథ్యం ఇస్తామని ధీమా వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడులను నిరసిస్తూ ఆ దేశ ఆటగాళ్లను ఐపీఎల్ నుంచి తొలగించాలని భారత్లో పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. ఈ నిరసనలకు తలొగ్గిన బీసీసీఐ కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి ముస్తఫిజుర్ రెహమాన్ను తొలగించాలని ఆ ఫ్రాంచైజీని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని తప్పుపట్టిన బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్తో కయ్యానికి కాలు దువ్వింది. ఇదే సందు అని భావించిన పాకిస్తాన్ బంగ్లాదేశ్ను రెచ్చగొట్టింది. దాంతో భారత్ బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భద్రతా కారణాలను చూపుతూ భారత్ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీని కూడా పీసీబీ బహిష్కరించింది. దాంతో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ బరిలోకి దిగింది. అయితే బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారటంతో మళ్ళీ ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. సో ఈ క్రమంలోనే గతేడాది వాయిదా పడిన ద్వైపాక్షిక సిరీస్లను ఈ ఏడాది సెప్టెంబర్లో నిర్వహించేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రయత్నాలు చేస్తుంది. ఈ విషయంపై బీసీబీ మీడియా కమిటీ చైర్మన్ ఆసిఫ్ రబ్బానీ మాట్లాడుతూ, మేం ప్లాన్ ప్రకారం భారత్తో ద్వైపాక్షిక సిరీస్లను నిర్వహిస్తాం. భారత్తో సహా ఇతర ద్వైపాక్షిక సిరీస్ల మీడియా హక్కుల అమ్మకం కోసం మేం టెండర్ జారీ చేశాం. ఈ వేలంలో మంచి స్పందన వస్తుందని మేము ఆశిస్తున్నాం. భారత్తో సిరీస్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలుసు. సో ద్వైపాక్షిక సిరీస్ల విషయంలో బీసీసీఐ నుంచి సానుకూలమైన సంకేతాలు ఉన్నాయని తెలిపారు. ఇక బీసీబీ గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 28న భారత జట్టు బంగ్లాదేశ్కు చేరుకుంటుంది. 3 వన్డేల సిరీస్ సెప్టెంబర్ 1, 3, 6 తేదీల్లో జరగనుండగా సెప్టెంబర్ 9, 12, 13 తేదీల్లో 3 టీ20ల సిరీస్ జరగాల్సి ఉంది. వాస్తవానికి ఈ సిరీస్లను 2025 ఆగస్టు సెప్టెంబర్లో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఇరు జట్ల బోర్డుల అంగీకారంతో ఈ సిరీస్ను 2026 సెప్టెంబర్కు వాయిదా వేశారు. సో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు అండ్ ఇరు జట్ల షెడ్యూళ్లను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెండు బోర్డులు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.